ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి దివ్య మహిమలు 3వ భాగం. 1977వ సంవత్సరము నవంబర్ నెల 19న ఆంధ్రప్రదేశ్లోని దివిసీమలో తీవ్రమైన ఉప్పెన వచ్చి కొన్ని వందల మంది చనిపోయారు. వేల మంది ఇల్లు వాకిళ్ళు పోగొట్టుకొని నిరాశ్రయులయ్యారు. అటువంటి కొన్ని కుటుంబాలలో ఒక తండ్రి ఒక కూతురు మాత్రమే మిగిలారు. ఆ విపత్కర పరిస్థితికి ముందు ఆ అమ్మాయి వివాహానికై ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ దురదృష్టకరమైన ఆ సంఘటన వలన వివాహం ఆగిపోయింది. వారిని ఎవరు ఆదుకుంటారా అని వైట్ఫీల్డ్లో ఉన్న బాబా సన్నిధికి చేరుకున్నారు. వారు ప్రొఫెసర్ ఏవి లక్ష్మీ నరసింహం గారిని కలుసుకొని తమను ఆదుకోమని స్వామితో చెప్పమన్నారు. అందువలన తాను బాబాను ప్రార్థిస్తాను అని అతనికి హామీ ఇచ్చారు. 2 రోజుల తర్వాత ప్రొఫెసర్ లక్ష్మీ నరసింహం గారు ముంబాయికి చెందిన ఎస్ఎస్ సింగారు కోరికల గదిలో బాబా వారి సమక్షంలో ఉన్నారు. స్వామి నరసింహం గారితో దర్శనం లైన్లో ఉన్న చౌదరి అనే ఆయనను పిలుచుకొని రమ్మన్నారు. పురుషుల వరుసలలో తిరుగుతూ చౌదరి ఎవరు, చౌదరి ఎవరు అని నరసింహం గారు అడిగారు. ఒక పెద్ద మనిషి లేచి నిలబడి నేనే చౌదరిని అని అన్నాడు. అతనిని చూచి నరసింహం గారు ఆశ్చర్యపోయారు. తన కష్టాలు చెప్పి తన కూతురు పెళ్లి విషయంలో స్వామికి చెప్పమని అడిగిన వ్యక్తే అతడే. అతనిని తీసుకొని నరసింహం గారు బాబావారి గదిలోనికి వెళ్ళారు. బాబావారు అతనితో 10 నిమిషాలు మాట్లాడారు. బాబావారు అక్కడ ఉన్న ఎస్ఎస్ సింగ్తో నీవు చాలా కాలం నుంచి డొనేషన్ బాబాకు ఇవ్వాలనుకుంటున్నావు కదా అన్నారు. సింగ్ ఇచ్చిన వేలాది రూపాయల నోట్లు ఉన్న బండిల్స్ను స్వామి తీసుకొని చౌదరికి ఇచ్చారు. బాబా డబ్బు స్వీకరించినందుకు, సింగ్ తనకు ఆర్థిక సహాయం బాబా చేసినందుకు చౌదరి ఇద్దరు ఆనందపడిపోయారు. బాబా ఇద్దరిని ఇలా సంతృప్తిపరిచారు. ఓం శ్రీ సాయిరామ్.